అస్మద్గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. పరంధాముడే పర్తిసాయి అన్న శీర్షికలో భాగంగా మనము సాయిబాబా విశేషాలను, ఆయన మహిమలను, భక్తులను ఆయన అనుగ్రహించిన విధము, భక్తుల యొక్క అనుభవాలు, సాయిబాబాతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము అనేక ఉపన్యాసాలు వింటూ ఉన్నాం, పుస్తకాలు కూడా చదువుతూ ఉంటాం, ఇంకా ఇతర మతపరమైన అనుష్ఠానాలు, తీర్థయాత్రలు చాలా చేస్తూ ఉంటాం. ఆడంబరాలతో కూడిన బాహ్య భక్తి బాగానే ఉంది, కానీ చిక్కల్లా హృదయ వికాసమే లోపిస్తూ ఉన్నది. ఆధ్యాత్మికత ఆచరణకు, దైనందిన జీవితంలో మన ప్రవర్తనకు, ఆలోచన విధానానికి ఎటువంటి సంబంధం లేదు అని భావిస్తూ ఉంటాం. హృదయ పరివర్తన లేకుండా, తోటివానికి మన పరిధిలో సహాయం చేసే దయాగుణం లేకుండా ఉంటే ఆ జీవితాలు అర్థవంతం అవ్వవు అని భగవంతుడు కూడా హర్షించుడు అని బాబా చెప్తా ఉన్నారు. నీవు చేసే పనులు మానవులు చూస్తారు, కానీ భగవంతుడు నీ ఉద్దేశాలను కనిపెడతాడు. చిత్తశుద్ధి లేని రిక్త సాధకులకు ఆత్మతత్వము ఎట్లు అలవియగును. మంచి చెడ్డ నడత మనుజుల అందుండా పైకి కానరాదు, బయటపడదు. మరలా జన్మంబుకు ఇది ఏ మార్గము ఇచ్చు. మనలో చిత్తశుద్ధి ఉంటే మంచి నడతకు భగవంతుడే మార్గదర్శి అవుతాడు. కోలుకోవాలన్న ఆకాంక్ష రోగికి ప్రధానంగా ఉంటేనే చికిత్స లభిస్తుంది అంటారు బాబా. ఈ సందర్భంగా మనము చంద్రవంశపు రాజైన యయాతి మహారాజు గురించి తెలుసుకుందాం. వృద్ధాప్యం వచ్చిన యయాతికి ఇంద్రియ సుఖభోగాలపై మోజు తగ్గక ఇంకా అనుభవించాలనే కోరికతో తన కొడుకైన పురూరవుని పిలిచి అతని యవ్వనమును తనకి ఇమ్మని, తన వృద్ధాప్యమును కొడుకుకిచ్చి చెప్పలేని ఆనందంతో ఇంద్రియలోలుడై తన ఇచ్ఛానుసారము 1000 సంవత్సరాలు గడిపాడు. చివరకు ఒకరోజు జ్ఞానోదయం అయ్యింది. సుఖాల కోసము వెంపర్లాడటం ఎడారిలో ఎండమావుల వెంట పరిగెత్తటం లాంటిదని, అగ్నిలో ఆజ్యం పోసిన కొద్దీ ప్రజ్వరిల్లుతూనే ఉంటుందని, ఆత్మానందము ఒకటే శాశ్వతమని, విషయభోగాలపై ఆసక్తి కలవాడు శాంతిని పొందలేడు అని గ్రహించి కొడుకును పిలిచి తన వృద్ధాప్యాన్ని తనకు ఇమ్మని, యవ్వనమును కూడా తిరిగి ఇచ్చివేసి తపస్సు నిమిత్తము అడవులకు వెళ్ళిపోయాడు. యయాతి కనీసం 1000 సంవత్సరాలకైనా వాస్తవం తెలుసుకొని మార్పు తెచ్చుకున్నాడు. మరి మనము ఇప్పటికీ ఎన్ని వేల జన్మలెత్తామో, ఎన్ని ఎత్తుతామో కూడా తెలియదు. మన తత్వము స్వామికి తెలుసు కనుకనే మరు నిమిషం బిరి మరుగున పడురా పరమాత్ముడు సల్పిన మాయా బొమ్మ అన్నారు. విన్నంతసేపే మనకు మరలా ఏమవుతామో మనకు తెలియదు అని బాబా మా బుద్ధి విశేషతను తెలుసుకొని చెప్పిన మాట. రకరకాల సుఖాల గురించి తాపత్రయపడుతున్న వారి గురించి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. 5వ అధ్యాయం 22వ శ్లోకంలో, స్త్రీ పురుష స్పర్శ వల్ల లభించే సౌఖ్యం ఎంత? ఈ సుఖం కోసం సంసారాలు నాశనము, సామ్రాజ్యాలు నాశనం, చరిత్రలో భయంకర యుద్ధాలు. రావణాసురుడికి ఆ కాంక్ష లేకపోతే రామాయణంలో యుద్ధం ఎక్కడిది? సైంధవుడికి ఆ కాంక్ష లేకపోతే భారతంలో అన్ని ఘట్టాలు ఉంటాయా? ఇంద్రియ సుఖాల గురించి భయంకరమైన ఆలోచనలు ఎవరికైనా మనసులో ప్రవేశిస్తే మనము 5వ అధ్యాయం 22వ శ్లోకంను గుర్తుకు తెచ్చుకోవాలి. ఏమిటా 22వ శ్లోకము? చూద్దాం. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నా తేషు రమతే బుధః. ఏహి సంస్పర్శజా భోగా
దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నా తేషు రమతే బుధః. విషయ ఇంద్రియ సంయోగం వలన ఉత్పన్నములగు భోగములన్నీయును భోగలాలసులకు సుఖములుగా భాషించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే, ఆద్యంతములు గలవి అనగా అనిత్యములు. కావున అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 5వ అధ్యాయంలో 22వ శ్లోకంలో చెప్పిన విశేషం. తిరుపతి వెంకట కవులు ఒకనాటి సుఖం ఒక ఏటి సుఖం. తిరుపతి వెంకట కవులు ఒకనాటి సుఖము ఒక ఏటి దుఃఖం. తిరుపతి వెంకట కవులు తెలుసు కదండి, చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి, తిరుపతి వెంకట శాస్త్రి, దివాకర శాస్త్రి. ఈ శాస్త్రి వీరిని తిరుపతి వెంకట కవులు అని చెప్తారు. వీరు తమ కవిత్వంలో చెప్పిన మాట ఒకనాటి సుఖము ఒక ఏటి దుఃఖము అని చెప్పారు. అసలు ఆనంద స్వరూపమైన సుఖానికి అది అంతము ఉండకూడదు, కానీ శారీరక సుఖాలకు అది అంతమున్నాయి. మానవుడు వృద్ధాప్యం వచ్చినాక చేసిన పాపాలు గుర్తుకొచ్చి శివరాత్రి నాడు దీపం పెట్టాలని, ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనమని, పాపాలన్నీ ప్రాయశ్చిత్తం అవుతాయని అనుకుంటాడు. కార్తీక దీపాలు ఎన్ని చోట్ల వెలిగించామని లెక్కల్లో మునిగిపోతాం తప్ప మన అంతరంగంలోని ఆత్మజ్యోతిని వెలిగించడాన్ని విస్మరిస్తాం. అది తప్పు. దీపాలు పెడితే పాపాలు పోవు, చేసిన కర్మ అనుభవించి తీరాల్సిందే. మన సత్ప్రవర్తన, మన ధర్మమే మనల్ని కాపాడుతుంది. దూర్జటి మహాకవి అంతటి వాడు నిజాయితీగా తన తప్పు, తన లోపమేదో ఒప్పుకున్నాడు. శ్రీభోగాలతో శరీరమంతా కాయలు కాసింది. అది కాదని ఇది కాదని అనుభవించి విసుగొచ్చింది. వయస్సు కూడా అయిపోయింది. ఇప్పుడు ఎందుకయ్యా ఈ శ్రీవాంఛలు, శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అందుకని మానవ దేహము అశాశ్వతము, ఇందులో పుట్టే కోరికలు కూడా శాశ్వతమైనది కాదు అని తెలుసుకోవాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః. హరి ఓం తత్సత్.